రైట్ శంకరి, మనం చూసాం మొన్న అంటే షర్మిల కుమారుడి వివాహ పత్రిక ఇవ్వడానికి అన్న జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినటువంటి సందర్భం, ఆ తర్వాత కార్డు ఇచ్చేసి వెనుదిరిగిన సందర్భం కూడా మనం చూసాం. కానీ పూర్తిగా అక్కడ జరిగిన విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి. అంటే నేను కార్డు ఇవ్వడానికి వస్తున్నానని అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి ఇటు షర్మిల అడగడం, ఆ తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి పిఏ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాన్ని తెలియజేయడం, ఎందుకబ్బా ఇప్పుడు రావడం బీజేపీకి, మళ్ళీ ఆమె కాంగ్రెస్తో ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను బీజేపీ వాళ్ళు ఏదైనా డౌట్ వస్తుంది, మళ్ళీ ఇబ్బందులు అవుతాయని. అంటే ఒక చెల్లెని కలవడానికి ఇంతగా ఆలోచిస్తున్నారు. ఏదో బయటకు మాత్రం గాంభీర్యం ప్రదర్శించే ముఖ్యమంత్రి ఒక చెల్లిని కలవడానికి ఇంతగా ఆలోచించాలా అనే చర్చ కూడా పూర్తిగా జరుగుతాం. మొండిగా ఉండే వ్యక్తి ఇట్లా ఎందుకు సంశయించాడో చూద్దాం. సార్, షర్మిల గారు అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇప్పుడు యాంటికబ్బా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే, ఆమె వచ్చి కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు, మళ్ళా ఎప్పుడైనా చూద్దాంలే. ఇది మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన ఓ సంభాషణ సారాంశం. తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లోకి అనుమతించేందుకు అన్న ఇంతగా భయపడతాడా అంటూ ఈ విషయం తెలిసిన రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మొండి వ్యక్తిగా పేరున్న జగన్ లాంటి వ్యక్తికి లోపల ఇంత భయముందా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. వైఎస్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిల చెరో తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఆస్తుల పంపకం, పదవుల కేటాయింపు విషయంలో తేడాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించే సమయంలోనూ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె ఇటీవల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్లో చేరడానికి ముందు రోజు ఈ నెల 2వ తేదీన ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు అక్కడుంచారు. సోదరుడు జగన్ కు పెళ్లి కార్డు ఇచ్చి మేనలుడు పెళ్లికి రా అన్నా అని పిలిచేందుకు ఆ మరునాడు అపాయింట్మెంట్ అడిగారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిబ్రవరి 17న తన కుమారుడి పెళ్లి ఉందని కార్డిచ్చి ఆహ్వానించేందుకు అన్నతో అపాయింట్మెంట్ కావాలని కోరారు. ఇదే విషయాన్ని జగన్ కు సీఎంఓ అధికారి ఒకరు చెప్పారు. అప్పుడే పైన ఉదహరించిన సంభాషణ జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయం చెప్పలేక సీఎం గారికి అరకు టూరుంది, తర్వాత చూద్దామన్నారు అని సీఎంఓ అధికారులు షర్మిలకు సమాచారం ఇచ్చారు. తండ్రి తర్వాత అన్నకు ఇవ్వాలి అనుకున్నా ఆయనకు కుదరకుంటే పర్లేదులే, కొడుకు పెళ్లి పెట్టుకున్నప్పుడు కార్డు ఇయ్యాలి కదా, కలిస్తే సరే, లేదంటే సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చి వెళ్తా అని ఆమె చెప్పడంతో సీఎంఓ అధికారులు దిక్కుతోచలేదు. తప్పని పరిస్థితుల్లో షర్మిల వ్యాఖ్యలు జగన్కు చెప్పేశారు. సెక్యూరిటీకి చెల్లెలు కార్డిచ్చి వెనుదిరిగితే అబాసు పాలవ్వడం ఖాయమని భావించి చెల్లెలను కలవడానికి సరే అన్నారు. మరుసటి రోజు ఆమె రావడంతో అయిష్టంగానే 2-3 మాటలు మాట్లాడి పెళ్లి కార్డు తీసుకుని పంపించేశారు. ఇక ఈ ఎపిసోడ్ అంతా ఆ నోట ఈ నోట చేరి వ్యాప్తి చెందడంతో సొంత చెల్లెని ఇంట్లోకి పిలిచేందుకు రాజకీయాలు అడ్డొస్తాయా? పైగా బీజేపీ వాళ్లకు భయపడడం ఏంటో. శత్రువైన శుభకార్యానికి పిలిచేందుకు వస్తే ఇంట్లోకి ఆహ్వానించడం మన సంప్రదాయం కదా అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంటే ఒక చెల్లికి అపాయింట్మెంట్ కోసం చెల్లి అడగడం, ఆ తర్వాత ఏదో అయిష్టంగానే అపాయింట్మెంట్ ఇవ్వడం, లేదా ఇతర పార్టీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఇంతలా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య మొదటి నుంచి కూడా ఆస్తి వివాదాలకు సంబంధించి కూడా ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఇరువురి మధ్య మాటలు కూడా లేవు. పైగా తల్లి మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో
షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి సంబంధించి కార్డు ఇచ్చేందుకు షర్మిల తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేసింది. అయితే దీనికి సంబంధించి జగన్ పేషీ సిబ్బందిని కార్డు ఇచ్చేందుకు రావాలి అని చెప్పి అన్న అపాయింట్మెంట్ కావాలని కోరినప్పుడు ఎందుకబ్బా ఈ బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో పాటు ఇవి వైసీపీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. షర్మిల గారి అబ్బాయి పెళ్లి కార్డు ఇచ్చేందుకు మిమ్మల్ని కలవాలంటున్నారు ఇప్పుడు అని చెప్పి పేషీ సిబ్బంది చెప్పగా, ఇప్పుడు ఎందుకబ్బా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె కలిస్తే బీజేపీ వాళ్ళకి నా మీద డౌట్ పడతారు, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అన్న వెంటనే కూడా సెక్యూరిటీ అక్కడ నుండే సిబ్బంది అంతా కూడా పేషీ సిబ్బంది ఇదే విషయాన్ని షర్మిలాకి చెప్పలేక సారికి అరకటూరు ఉంది, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూద్దామని చెప్పారు అని పేర్కొన్నారు. అయితే అదే రోజు ముఖ్యమంత్రి కాకినాడ వెళ్లి కాకినాడలో మాట్లాడి సాయంత్రం 4 గంటలకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇదే విషయానికి సంబంధించి షర్మిలకి చెప్పగా అన్న పెళ్లికి అన్నకు వెంటనే కార్డు ఇవ్వాలి, తండ్రి సమాధి వద్ద కార్డు ఇచ్చి అక్కడి నుంచి నేరుగా తనకు అన్న అయిన జగన్మోహన్ రెడ్డికి కార్డు ఇవ్వాలి కాబట్టి తాను వచ్చేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి తాను కోరాను అని, అన్న కార్డు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తాను, అందువలన అక్కడ సెక్యూరిటీకి ఇచ్చి వెళ్తానులే అని చెప్పి షర్మిల చెప్పడంతో వెంటనే సెక్యూరిటీ అక్కడుండే సిబ్బంది ఇదే విషయాన్ని జగన్ కి చేరవేశారు. వెంటనే జగన్ సమయం ఇచ్చారు. అయితే ఈ సమయంలో కూడా కేవలం ఆమె అక్కడ 15 నిమిషాలు మాత్రమే అన్నయ్య ఇంట్లో ఉండి కార్డు ఇచ్చేందుకు వెళ్లారు. అయితే అక్కడ కార్డు ఇచ్చిన తర్వాత కూడా ముక్కసరిగా 2-3 మాటలు చెప్పి ఆమెను పంపించేశారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత షర్మిల గన్నవరం సమీపంలో ఉండే కేసరపల్లి విల్లాలో దాదాపుగా 2 గంటలు ఉన్నారు. అయితే ఈ సమయం మొత్తం అన్నింట్లో ఉండాల్సిన షర్మిల దంపతులు కూడా బయట విల్లాలో ఉండటం పట్ల కూడా అప్పట్లోనే ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ముందువాడుగా అదే విధంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారనే పేరున్న జగన్ ఇప్పుడు ఇంత పిరిగితనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఆయన లోపల భయపడుతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లటంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో అన్న వదిలిన బాణం అంటూ రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అప్పట్లో షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు అదే షర్మిలకి ఆస్తి పంపిణీ చేయలేదని, అదే విధంగా ఆమె కుమారుడు కార్డు పెళ్లిగా శుభలేఖ ఇచ్చేందుకు వచ్చిన సమయంలో కూడా ఈ విధమైన కామెంట్లు చేశారు అనే అంశం కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారం కూడా వైసీపీ శ్రేణుల్లోనూ అదే విధంగా వైసీపీ నేతల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.